తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముని పేరిట ఆరాధనలు ప్రార్థనలు ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా పరలోక తండ్రి, ఈ ప్రశస్తమైనటువంటి ఉదయకాల సమయం నా ప్రభువా, మీ కృపకు పాత్రులుగా మీ ప్రేమలో ప్రభువా మమ్మల్ని మరొకసారి ముందుకు నడిపించమని తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముని నామములో మేమందరూ తండ్రి సన్నిధిలో కూడి ఆరాధించటకు మీ సన్నిధికి రావాల్సిందిగా వచ్చినటువంటి వారిని, రావాల్సినటువంటి వారిని, రాలేకపోతున్నటువంటి వారిని పేరు పేరున జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. కృపా సత్య సంపూర్ణమైన మా ప్రభువ, ఈ అశాశ్వతమైనటువంటి జీవితంలో శాశ్వతమైన మీ కృప మాకెంతో అవసరం ఉంటుంది. మరి మీ శాశ్వతమైనటువంటి రాజ్యంలో మేము ప్రవేశించాలి అని అంటే మమ్మల్ని మేము తరువుగా సిద్ధపరచుకోవాలి. మమ్మల్ని మేము ఇతరులకు సాక్షులుగా వాడబడాలి, చూపించుకోవాలి. కాబట్టి నీ పాద సన్నిధిలో ప్రభువా, ఈ యొక్క పండుగ ముగిసిన తర్వాత కొద్ది వారములుగా ప్రభువా నీ సన్నిధిలో కూర్చుంటున్నాం. మా తండ్రి యొక్క పండుగలో మేము నేర్చుకున్నటువంటి కొత్త లెసన్స్ ఏమైతున్నాయో తెలియదు, కానీ నేర్చుకున్న వారు కుటుంబంతో కలిసి నేను మహిమపరచటకు భాగ్యం దయచేయదు. ఎందుకంటే మంచి ఆరోగ్యము, అనేకమైనటువంటి భయంకరమైన సిచ్యువేషన్ల నుంచి కాపాడి బలమిచ్చి ఆరోగ్యకరంగా నడిపిస్తున్నటువంటి గొప్ప దేవునికి కృతజ్ఞతలు. నేను నా ఇంటి వారును నీతి సూర్యుని కొడుకుము అనేటటువంటి పాట ప్రతి ఒక్కరి జీవితంలో, ప్రతి కుటుంబంలో నిలిచి ఉండాలని ప్రార్థిస్తున్నాను. ఈ అక్టోబర్ నెల చివరి దినమందు ప్రభువా, భారతదేశం అంతా కాదు ప్రపంచమంతటా రెఫర్మేషన్ డేను జ్ఞాపకం చేసుకొని ఉంటుండగా, ఈ యొక్క రెఫర్మేషన్ మరి ప్రతి ఒక్కరి జీవితంలో, ప్రతి క్రైస్తవ జీవితంలో ఉండాలని, అందుకు క్రీస్తుకు మాదిరిగా జీవించాలని ఆరాధిస్తున్నటువంటి ప్రతి సంఘాన్ని, పూర్తి చేసుకున్నటువంటి ప్రతి వ్యక్తిని మీరు ఆశీర్వదించండి. ప్రత్యేకంగా మా వ్యక్తులకు సంఘాన్ని నీ ప్రేమకు సమర్పించుకుంటూ ఈ ఆరాధన ఆది నుంచి చివరి వరకు నీ కృపలో, నీ సహవాసంలో నీ వాక్యం వినుమోచుంటుండగా ప్రభువా, ఆ వాక్యం చేత మరొకసారి మాతో మాట్లాడమని, మా అందరి జీవితాల ద్వారా మీరే ఘనత మహిమలు పొందుకోమని రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము మా తండ్రి. ఆమేన్. అందరూ లేచి నిల్చండి. అందరూ క్రైస్తవ కీర్తన నుంచి కీర్తన 20వ కీర్తన పరిశుద్ధ 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 పాటతో ఆరాధన ఆరంభించుకుంది. కీర్తన 20. Aradu
కూర్చుని ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం మనం అందరం ప్రార్థనలో గడుపుతామండి. అందుకే ప్రార్థన చాలా అవసరమైనది. ప్రతి కుటుంబంలో, ప్రతి వ్యక్తిలో, ప్రతి ఆలయంలో, ప్రతి డయాసిస్లో ఎందుకంటే కన్వర్షన్ అనేటటువంటి పేరుతో అనేకమైనటువంటి ఇష్యూలు బయటకు వస్తుంటున్నాయి. నజరుడైనటువంటి యేసు నామములో వాటినన్నింటినీ సత్తలిగిపోయి ఈ యొక్క రిలీజియస్ మాటలే బయటకు రాకుండా ఇలా ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం నిర్మితమైనటువంటి భారత రాజ్యాంగాన్ని సస్యశ్యామలంగా, ఆరోగ్యకరంగా, ఏ విధమైనటువంటి పొల్యూషన్ లేకుండా కొనసాగించడానికి అధికారులకు, పొలిటికల్ లీడర్స్కు, మరి ఈ యొక్క ఇష్యూ బయటకు తీస్తున్నటువంటి బిడ్డలకు ఆత్మీయమైనటువంటి జ్ఞానం దయచేయమని ప్రభువును ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకంగా తమిళనాడు, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా ఇంకా అనేకమైనటువంటి ప్రాంతాలలో ఈ యొక్క సమస్య ఎక్కువగా ఉంటున్నది. ఈ సమస్యలు ఇతర రాష్ట్రాలకు పారకుండా మునిపే సమస్య అక్కడే డిస్ట్రాయ్ కావడానికి ప్రభు కృప దయచేయమని, అనేకులు లేచి వారు చేసే పోరాటములు సక్సెస్ కావాలని అధికారులు కళ్ళు తెరిచి రాజ్యాంగాన్ని భద్రపరుచుకున్నటకు సహాయం చేయమని ప్రభుత్వం ప్రార్థిస్తున్నాం. ఇంకా అనేకమైనటువంటి ఆర్థిక వనరుల చేత, అనారోగ్య పరిస్థితుల చేత, కుటుంబ సమస్యల చేత ఇబ్బంది పడుతున్నటువంటి, అశాంతిగా జీవిస్తున్నటువంటి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుంటాం. దేవుడు తన ప్రశస్తమైనటువంటి ఆదరణ, తన ప్రశస్తమైనటువంటి సంరక్షణ, తన ప్రశస్తమైనటువంటి నడిపింపులో వారిని కాపాడి తన ఓదార్పులో, తన ప్రేమ గల ఓదార్పులో వారందరూ ఆదరింపబడటకు కృప దయచేయమని ప్రభువును ప్రార్థిస్తున్నాం. అని మేలులకు కారణభూతులైన మా పరలోకపు తండ్రి, మరొకసారి మీకు వందనాలు, స్థితులు, సమస్యలు చెందుకుంటూ మా సమస్యలన్నీ మీ పాద సన్నిధిలో ఉంచుతున్నాం ప్రభువా. ఈ కన్వర్షన్ ఒకరి సమస్య కాదు. ఈ నామం ధరింపబడినటువంటి తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మని రూపంలో బాప్తిస్మం తీసుకున్నటువంటి ప్రతి వ్యక్తి, ప్రతి కుటుంబము, ప్రతి సంఘము యొక్క సమస్య తండ్రి. ప్రార్థన ఆలకించే గొప్ప దేవ, ఈ యొక్క తప్పుడు ఆలోచనను బయటకు తీసినటువంటి వ్యక్తిలో గొప్ప మంచి బుద్ధి దయచేయండి. వారికి సపోర్టుగా ఉన్నటువంటి ఇతర మనుషులను కూడా ప్రభుత్వాన్ని ఆధీనంలోకి తీసుకోనండి. ఎవరెవరైతే ఈ వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు చేసుకుంటున్నారో వారిని అందరినీ మీ ప్రశస్తమైనటువంటి రక్తం చేత, పరిశుద్ధాత్మ చేత బంధించి వారి ఆలోచనలు మంచి సరైనటువంటి కావు అనేటటువంటి నచ్చజెప్పి ప్రభుత్వం ఈ రిలీజియస్ సమస్యలే లేకుండా ఉన్నటువంటి సంతోషము, సమాధానము మా ప్రభుత్వ దేశాన్ని పాడు చేయకుండా ఇంకా
ఆరోగ్యకరంగా నడిపించడానికి వారికి మంచి బుద్ధి, వారికి ఇచ్చినటువంటి బాధ్యత, వారికి ఇచ్చినటువంటి అధికారం దుర్వినియోగం చేసుకోకుండా ప్రభువా చక్కని పాలన వారు అందించటకు వారికి మంచి మనసు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రజలు కూడా ప్రభువా చిన్న చిన్న సమస్యలు క్రియేట్ చేయకుండా ప్రభు ఏమిచ్చాడో ఇలా చేయమని నడిపించడానికి జ్ఞానం ఇచ్చాడు, అలా మాత్రమే చేయడానికి ఓవర్గా చేయకుండా ప్రభు ఇతరులకు కోపాలు తాపాలు తెప్పించుకోకుండా ప్రభు విచ్చలవిడిగా దేవుని వాక్యాన్ని ఎక్కడికి ఎక్కడ వాడబడకుండా ప్రభు ఎక్కడ వాడాలో అక్కడే వాడబడటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. దేశ రాజ్యం మరొకసారి రాజ్యాంగాన్ని నీ ఆధీనంలో ఉంచుకోమని, ఆదిలో తయారు చేయబడినటువంటి భారత రాజ్యాంగం అందరికీ ఆశీర్వాదకరంగా ఉంటుంది. దానిని ఏ విధమైనటువంటి మార్పులు చేర్పులు జరగకుండా ప్రభావ అధికారులకు మంచి మనస్సు దయచేయండి. ఈ సమయాన్ని మరొకసారి ప్రభావ భారతదేశం అంతా మీ ప్రేమకు సమర్పించుకుంటున్నాము. ఎక్కడెక్కడ సమస్యలు ఉంటున్నాయో, ఎక్కడెక్కడ ఆర్థికమైనటువంటి సమస్యలు ఉంటున్నాయో, ఎక్కడెక్కడ కుటుంబ సమస్యలు ఉంటున్నాయో, ఎక్కడెక్కడ ప్రభావ సోషల్ మీడియాలో సమస్యలు ఉంటున్నాయో, ఎక్కడ ఏ రిలీజియస్ సంస్థలలో ప్రాబ్లమ్స్ ఉంటున్నాయో వాటిని అన్నింటినీ మీ ప్రేమకు సమర్పించుకుంటున్నాను. ఆశీర్వదించండి. సామరస్యంగా ప్రభావ వారికి అప్పగింపబడినటువంటి బాధ్యతలు పనులు న్యాయముగా యథార్థముగా సత్యమేవ జయతి అనేటటువంటి శ్లోకాన్ని పాటిస్తూ ఆ సత్యం మీరే ఉంటున్నారని, ఆ నిజమైనటువంటి మార్గం మీరే ఉంటున్నారని, ఆ రెండు కలిగి ఉన్నప్పుడు మంచి జీవితం కలిగి ఉంటున్నారని మీరు చెప్పినటువంటి మాట, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉంటున్నాను అనేటటువంటి ఏకైక మాట, ఆ మాటలో సమస్తము దాగి ఉన్నది అనేటటువంటిది అందరూ తెలుసుకుంటూ దయచేయండి. ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో మీ సన్నిధిలో ఉంచినటువంటి విజ్ఞాపనలు తండ్రి ఆశీర్వదించుకొని ఆలకించి వారికి జవాబును గురించుకున్నాం. సమస్యలలో, శోధనల్లో, వేదనలో, బాధలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మీ దృష్టి ఉంచి వారిని ఆదరించి మహిమపరిచి నీ మహిమ కొరకు వారిని వాడుకోమని రక్షకుడైన యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మరొకసారి అందరం లేచి నిలిచింది. అందరూ క్రైస్తవ కీర్తన నుంచి 21వ కీర్తన యేసు నీ నామామృతము అనే రాగంలో ఉన్నది. 21వ కీర్తన. తత్వముగనించి నేను నిత్యము స్తుతించెదను తీత్వమై నీ ఆత్మమగు దేవా ఎల్లలోక చాలని నాంది నాయోలమునని గోపవేగల సంతసిల్లతో గలంచెన ఏత్వమై నీచాత్వమునని ఆత్మమగు దేవా వాసికే కిన పర
ಎಲ್ಲ ಪಾಪುలను ರಕ್ಷಿಸುವ గోపికతో నా పదను పాపికు పరుపినావు శ్రీత్వమై ప్రార్థించుదాము. సర్వశక్తి గల దేవా, మీ పాద సన్నిధిలో ప్రభువా చేరినటువంటి మమ్మలను మరొకసారి నీ కృపా సహవాసంలోనికి మమ్మల్ని చేర్చుకోమని ఈ దిన ఆరంభంలో ప్రభువా మా ఆరోగ్య పరిస్థితులను, ఆర్థిక పరిస్థితులను, మా ప్రభువా కుటుంబ పరిస్థితులను ఆత్మీయమైనటువంటి రీతిలో బలపరుటకు, శారీరకముగా దృఢంగా నీ పాద సన్నిధిలో ఎదుగుటకు, నీ ప్రశస్తమైనటువంటి ఆత్మీయమైనటువంటి మన్నాతో మమ్మల్ని నింపుమని, నీ సన్నిధికి వచ్చినటువంటి మమ్మలను రాలేకపోతున్నటువంటి బిడ్డలను ప్రభువాన్ని కృపకు పాత్రలుగా చేసుకోమని, అనేకమైనటువంటి బలహీనతలు, శోధనలు, రాలేకపోయినటువంటి పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ నీ ప్రభువా కుటుంబంపై, వ్యక్తులపై నీ కృప మెండుగా ఉంచమని, అయినప్పటికీ నీ ప్రభువా మీరు ఇచ్చినటువంటి జీవమును, మీరు ఇచ్చినటువంటి కట్టడలను, పరిశుద్ధ దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు మీరు ఇచ్చినటువంటి ఒకే ఒక ఉన్నతమైనటువంటి కట్టడ ప్రభువా, ఆ కట్టడను మీ బిడలమైనటువంటి మేము పాటించడానికి, మీరు ఇచ్చినటువంటి ఆజ్ఞలను నిలిచి ఉండడానికి ఇది మీరు ఏర్పాటు చేసినటువంటి దినం. ఆ దినాన్ని ప్రభు మేము మర్చిపోకుండా మా ప్రభు రాబో దినంలో ప్రతి ఒక్కరూ ప్రభు కలిసి వచ్చి నిన్ను ఆరాధించి, నిన్ను మహిమపరిచి, నిన్ను గణపరచుటకు కృప దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. వచ్చినటువంటి మమ్మలను, మా కుటుంబాలపై నీ కృప మెండుగా ఉంచండి. మా ప్రభు ముంబై డయాసిస్లో, ఢిల్లీ సినాడ్ లెవెల్లో అనేకమైనటువంటి తొందరలు, అనేకమైనటువంటి ప్రభువ ఇష్యూస్ బయటికి వచ్చి ఉంటుండగా తండ్రి, వాటినన్నింటినీ నీ కృపలో, నీ ఆధీనంలో ఉంచి నడిపించుకోమని, మరి ముఖ్యంగా తండ్రి మా బాంబే సంఘం, తెలుగు సంఘాన్ని నీ ప్రేమకు సమర్పించుకుంటూ ప్రతి కుటుంబంపై ఈ క్రిస్మస్ ఆశీస్సులు ఇప్పటి నుంచి వారిపై కుమరించమని ప్రార్థిస్తుంటున్నాం. ఆర్థికముగా, శారీరకముగా, కుటుంబపరంగా వారిని బలపరచండి. కోల్పోయినటువంటి మనశ్శాంతి, కోల్పోయినటువంటి ఆర్థిక వనరులు, కోల్పోయినటువంటి అసమాధానము ప్రభా సంపూర్ణముగా సమాధానం పొందుటకు కృప దయచేయమని, ఘనత మహిమలు మీరే పొందుకోమని రక్షకుడైన యేసు నామమున అడుగుచున్నాం మా తండ్రి. ఆమేన్. కూర్చున్నది పరిశుద్ధ గ్రంథము నుంచి పత్రిక భాగం చదివించబడినకు ఏర్పాటు చేయబడినటువంటి పత్రిక భాగము అపోస్తల కార్యములు 2వ భాగం. దినమునకు ఏర్పాటు చేయబడినటువంటి 2వ భాగము అపోస్తల కార్యములు 2వ అధ్యాయము, Acts of Apostles chapter 2 verse 45 to 47. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 45వ వచనం నుంచి 47వ వచనం. ఇదియుగాక వారు తమ చరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కరల కొరకు పంచిపెట్టింది. మరియు వారేక మనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్ప కూడుకొచ్చు, ఇంటింట రొట్టె విరుచుచు దాని దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై
ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండుడి. మరియు ప్రభువు రక్షణ పొందుతున్న వారిని అనుదినము వారితో చేర్చుతూ ఉన్నాను. దేవుడు వాక్యము దీవించుగాక. థ్యాంక్స్ టు ద లార్డ్. అందరూ లేచి నిల్చుని అందరు క్రైస్తవ కీర్తనల నుంచి కీర్తన 367వ కీర్తన 367వ కీర్తన 367 మాట పాడుకుంటున్నాం. దేవుని స్తుతి. 367వ కీర్తన. దేవా వెంబడి వెంబడించితిని నామమున్ జీవితేశ్వర నా జీవితాశనివే ద్రవే నా భవ్యమాయసువా దేవా వెంబడించితిని నామమున్ యేసు నీదు ప్రేమను నేంటిని పాసురా మగుని శివనే నంటిని యేసు వాడను నంటిని దేవా వెంబడించితిని నామము ప్రభు ప్రారంభించితి ప్రయాణము పరలోక యెరూషలేము పురికి పావనాదుపుము మార్గము దేవా వెంబడించితిని నామము నానా వీరలేను ఈ ప్రవాహము నిరరింగనని కెరటల కాటిచే నా వికారమునంద్రోగుము దేవా వెంబడించితిని నామము స్వామి నీదు ప్రేమను నేనంటిని సంగమాందోళన పొరుగువారికి సత్య సువార్తనే చాటును దేవా వెంబడించితిని నామము రాజా నీదు రాజ్యము చేరితి రమ్యమో రాజ్యమందునన్వాడుము రక్షణానందము దేవా వెంబడించితిని నామము. అందరూ వాక్యంగా నిలిచి ఉండి సువార్త పాఠము విందాం. పరిశుద్ధ సువార్త పరిశుద్ధులైన మార్పు రాసిన సువార్త 12వ అధ్యాయం 13వ వచనము నుండి వ్రాయబడిన దేవుని వాక్యమును విన్నాము. ప్రభువా నీకు మహిమ కలుగును గాక. The Gospel according to St. Mark chapter 12 beginning verse at 20. మార్కు రాసిన సువార్త 12వ అధ్యాయం 13వ వచనం. యేసుతో మరి ఇంకను మాటలు
సిద్ధపరచవలనని పరిశీలను ఏరేదీయులను కొందరిని ఆయన యొద్దకు పంపింది. వారు వచ్చి, బోధకుడా, నీవు సత్యవంతుడవు, నీవు ఎవరిని లక్ష్య పెట్టని వాడవని నేను ఎరుగుదువు. నీవు మొమాటము లేని వాడవై దేవుని మార్గమును సత్యముగా బోధించువాడవు. కైసరుకు పండించుట న్యాయమా కాదా? ఇచ్చేదమా ఇయ్యకుండుమా అని యేసును అడిగిరి. యేసు వారి వేషధారణ ఎరిగి, మీరు నన్ను ఎందుకు శోధించున్నారు? ఒక నేరాలను నా ఎద్దకు తెచ్చి చూపుడని వారితో చెప్పాను. వారు తెచ్చింది. యేసు ఈ రూపమును పై వ్రాతయు ఎవరివని వారిని అడిగాను. వారు కైసరివి అనేది. అందుకు యేసు, కైసరివి కైసరునకును, దేవునివి దేవునికిని చెల్లించుడని వారితో చెప్పగా, వారు ఆయనను గూర్చి బహుగా ఆశ్చర్యపడి వ్రాయబడి ఉన్నది. క్రీస్తు నీకు స్తోత్రం కలుగును గాక. అందరూ ఆ విధంగా నిలిచి ఉండి మన యొక్క విశ్వాస సూత్రమును చెప్తున్నాం. పరలోక భూలోకములకు సృష్టిన్నిటికి సృష్టికర్తయు సర్వశక్తి నా తండ్రి అయిన ఒక్కడే దేవుడు నమ్ముచున్నాను. దేవుని కుమారుడు ఒక్కడే ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. నిజమైన దేవుడు స్థుతింపబడక జన్మించిన వాడు, తండ్రితో ఏకత్వం గలవాడైనాడు. సమస్తము ఆయన మూలంగా కలిగి ఆయన మనుషులను మన కొరకు, మన రక్షణ కొరకు పరలోకమును దిగి వచ్చి పరిశుద్ధాత్మను కన్యకు మరియు శరీరధారులు మనుష్యుడాయన. ఆయన మన కొరకు పొందికులాతో అధికారం కింద శిలువబడిన, ఆయన బాధపడి పాత పెట్టబడిన లేఖనం ప్రకారంలో నాడు లేచి పరలోకమునకెక్కి తండ్రి కుచేతున కూర్చుని ఉన్నాడు. తీర్పు తీర్చక మహిమతో తిరిగి వచ్చును. ఆయన రక్షణ బంధము లేదు. పరిశుద్ధ ఆత్మ నమ్ముచున్నాను. కుమారుని నుండి బయలుదేరివాడు, తండ్రితోనూ కుమారునితోనూ కూడా ఆరాధింపబడి మహిమ పొందువాడు, ప్రవక్తల ద్వారా పలికిన వాడైనాడు. మరియు సార్వత్రికమును అపోస్తలికమును ఒక్కటి పరిశుద్ధ స్థలంలో నమ్ముచున్నాను. పాప విమోచన కొరకు ఒకటి బాప్తిస్మం పొందుతున్నాను. పునరుత్థానం కొరకును రాబోయే జీవం కొరకును ఎదురు చూస్తున్నాను. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. బిడ్డలారా, ఒక ప్రశస్తమైనటువంటి సమయం మరొకసారి దేవుని సన్నిధిలో మనం ఉన్నాము అంటే అది దేవుని యొక్క కృప. దేవుని కృప కనికరములు లేనివి మనం శ్వాస ఉచ్ఛ్వాసలు జరగడం కూడా కష్టం. గత ఎన్నో సంవత్సరాలుగా మన యొక్క ప్రొటెస్టెంట్ మూమెంట్ ధారాళంగా ఆరంభింపబడినటువంటి దినాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. రెఫర్మేషన్ డే. మార్టిన్ లూథర్ గారు యొక్క కేథలిక్ మిషన్ నుంచి ఒక బైబిల్, మనం చదువుకునేటటువంటి బైబిల్ అందరికీ ఉపయోగకరంగా, అందరూ చదువుకోవడానికి, చదువుకొని అర్థం చేసుకోవడానికి, దేవుని గురించి చక్కగా తెలుసుకోవడానికి వీలుగా ఉండాలని చెప్పేసి ఈ యొక్క ఈ దినపు రెఫర్మేషన్ డే 1761 అక్టోబర్
31న జరిగినటువంటి ఈ యొక్క సన్నివేశాన్ని ఇంటిన మనం జ్ఞాపకం చేసుకొని చూద్దాం. కాబట్టి ఈ యొక్క రెఫర్మేషన్ అంటే మన సింపుల్ అండర్స్టాండింగ్ ఏమిటంటే రీఫార్మేషన్. మనం రీఫార్మ్ కావాలి. రీఫార్మ్ కావడం అంటే తిరిగి మనల్ని మనం కట్టుకోవాలి. ఎగ్జాంపుల్, పాండమిక్ వ్యూ ఎంత ఇబ్బంది పడినాము. ఆ పాండమిక్ తొలగిపోయిన తర్వాత ఎలా మనం కోలుకుంటున్నాము, కంఫర్టబుల్గా ఎలా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాము, అదే రీఫార్మేషన్. పాండమిక్లో ఇరుగ్గా, అన్కంఫర్టబుల్గా, అశాంతిగా, అన్హెల్దీగా, ఏం తినాలనే ఆలోచనలు, ఇబ్బందులు, ఏం చేయాలనేటటువంటి తినలేక, తినడానికి లేక ఎంతో ఇబ్బందులు పన్నాము. ఇప్పుడు సడలించిన తర్వాత ఇచ్చగలుగుతా ఫ్రీగా ఏది అవసరం అది తెచ్చుకొని తింటూ ఉన్నాం. అంటే ఫామ్ అయిపోయింది. మళ్ళీ మనకి ఏది అవసరమో అది తినడానికి మనము నేర్చుకున్నాం. ఇది కూడా అంతే. కష్టంగా ఉండి దేవుని సన్నిధిలో వాక్యం చదవలేక, చదివినటువంటిది గుడ్డిగా వారు ఏం చదువుతుంటున్నారో, వారు ఏం చెప్పుకుంటున్నారో అది మాత్రమే మనకు తెలుసు. ఇందులో ఏం రాయబడింది అనేటటువంటిది ఎవరికి తెలియకుండా చేసి ఉంటున్నారు అనేటటువంటి ఒకే ఒక కారణం వలన ఈ యొక్క మార్టిన్ లూథర్ గారు ఈ యొక్క ఉద్యమాన్ని తన ఫ్రెండ్స్తో కలిపి బయటకు తీసుకొని వచ్చి ఆ బైబిల్ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసినటువంటి ఆ యొక్క రెఫర్మేషన్. రీఫార్మ్ కావాలి. మీరంతా గుడ్డిగా నమ్మకూడదు. సత్యదేవుని తెలుసుకోవాలి, సత్యవాక్యాన్ని తెలుసుకోవాలి. అందులో రాయబడినటువంటిది మీరు కూడా ఇతరులకు చెప్పడానికి అవకాశం ఉంది, దాన్ని చదవండి అనేటటువంటి ఒక మంచి ఉద్దేశం చేత ఈ యొక్క దినాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. దానితో పాటు చదవబడినటువంటి మన క్యాలెండర్ ప్రకారం, సిఎన్ఐ క్యాలెండర్ ప్రకారం ultimate loyalty that we owe to God. మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క లాయల్టీ అంటే మన ఎంతవరకు నీతిగా జీవిస్తున్నాం, మనకు ఎంతవరకు దేవుడు ఇచ్చినటువంటి దానికి కృతజ్ఞతగా లాయల్టీగా ఉన్నావు. కర్టసీ అంటూ ఉంటాం. దేవుడు ఇచ్చిన దానికి మనం కృతజ్ఞత తెలుపుతాం, లాయల్టీ చూపించాలి, అప్పుడు కృతజ్ఞత చూపించాలి. మరి ఆ లాయల్టీలో మనకు దేవునికి ఎంతవరకు మనం అనుగుణంగా జీవిస్తున్నాం. చదవనటువంటి పాఠములు 2 చాలా క్లుప్తంగా తెలియజేస్తున్నాయి. ఒకసారి అపోస్తల కార్యము చూడండి. యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్, అపోస్తల కార్యము 2వ అధ్యాయం ఆ యొక్క 3 వచనాలు సింపుల్గా మనకు అర్థమయ్యేటటువంటి రీతిలో అక్కడ అపోస్తలులు ఏం చేశారు, అపోస్తలుల జీవితాలలో ఎలా జరిగింది, ఏం జరిగింది అక్కడ అనేటటువంటిది మనం సింపుల్గా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది. చూడండి, ఇదియో కాక వారు తమ చరాస్తులను అమ్మి, దేని కొరకు అంటే మనం పైన చూస్తాం. పైన ఏం చూస్తామంటే 43 నుంచి చదువుతాను వినండి. అప్పుడు ప్రతి వానికి భయం కలిగింది, మరియు అనేక మహత్కార్యములు, సూచనక్రియలు అపోస్తలుల ద్వారా జరిగింది. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు తగినదంతయు సమిష్టిగా ఉంచుకునేది. ఇదిగాక వారు తమ చరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కల కొలది పంచిపెట్టింది. వారిని అనేక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూర్చు. ఎలా ఉన్నారంట? ఏక మనస్కులై. అది
సామెతలు సంఘంలో అది రావటం ఇంపాసిబుల్. ఆ ఏక మనస్సు రావటం ఇంపాసిబుల్. కనీసం కుటుంబంలోనైనా రావాలని కోరుతున్నాను. ప్రతి కుటుంబంలో ఆ ఏక మనస్సు కలిగి దేవుని ఎంతో నిరీక్షణ కలిగినటువంటి క్రైస్తవ కుటుంబంగా జీవించాలని, మరి దేవుడిచ్చిన దానికి, దేవుడిచ్చినటువంటి ఆధిక్యతకు కృతజ్ఞతగా దశమ భాగం సమర్పించుకోవడానికి, మర్చిపోకుండా జీవించడానికి నేర్చుకోవడం ఆశీర్వాదకరమని ఇక్కడ చూస్తున్నాం. దేవునికి సమర్పించాలి, కైసరుకు సమర్పించాలి. అనగా కైసరు అనగా ఇహలోకపు గవర్నమెంట్కు సంబంధించినటువంటి ట్యాక్సెస్. అవి ఏమేమి ట్యాక్సెస్ మనం కట్టగలగాలని మనకు అర్హత ఉందో అవి చెల్లించాలి. కానీ అవి చెల్లించినాము, అవి కడుతూ ఉంటాం. కానీ దేవునికి ఇచ్చేది మాత్రం మనము మంగనామ పెడుతూ ఉంటాం. దేవునికి ఇవ్వకపోతే ఏమి లేదు. నా ప్రేమైనటువంటి క్రీస్తులారా, అక్కడే మనం వేసేటటువంటి తప్పులు అడుగు. వచ్చినటువంటి మనం తప్పుగా అర్థం చేసుకోవాలని చెప్తున్నాను. దినం సందర్భం అది. దేవునికి చెల్లించాలి. దేవుని దగ్గర తీసుకోవడం కాదు, దేవునికి సమర్పించడం. తీసుకోవటం ఇలా పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ఎంతో ధన్యం. దేవుడి దగ్గర మనం పుచ్చుకోవడం కాదు, దేవుని దగ్గర ఊట ఉంది, ఎప్పుడూ ఇస్తాడు. నువ్వు అడగకపోయినా కూడా ఇస్తాడు. నీకేం అవసరమో అది ఆయనకు తెలుసు. దేవుడు ఎప్పుడు కూడా తన చేయి కురిసిగా పెట్టుకోడండి, దాచిపెట్టుకోడు. తన వెనక పెట్టుకోడు. ఎప్పుడు ధారాళంగానే ఉంటుంది. ఆయన చేయి కానీ ఆయన మనసు కానీ ధారాళంగానే ఉంటుంది. మనమే దానిని ఎలా వాడుకోవాలా అనేటటువంటిది, ఆయనను మనం ఎలా వాడుకోవాలనేటటువంటిది మనకి తెలియడం లేదు. వీఆర్ మిస్యూజింగ్. దేవుని యొక్క ప్రేమను మనం మిస్యూజ్ చేస్తుంటున్నాం. దేవుని యొక్క దయాళుత్వాన్ని మనం మిస్యూజ్ చేస్తుంటున్నాం. దేవుని యొక్క ధారాళమైనటువంటి మనస్సును మిస్యూజ్ చేస్తుంటున్నాం. అయితే నా ప్రేమైనటువంటి క్రీస్తులారా, ప్రసంగి గ్రంథం మీరు చదివినట్లయితే ఆ చివరి అధ్యాయం, ప్రసంగి గ్రంథం చివరి అధ్యాయంలో రాయబడింది, నా కుమారుడా, నా సహోదరుడా, నా యవనస్తుడా, ప్రతి విషయంలోనూ ఆనందించు, తిను, తాగు. కానీ ప్రతిదానికి మీరు లెక్క చెప్పవలసినటువంటి దినం ప్రతి ఉంది. సామెతల గ్రంథం తర్వాత ఉంటుంది ఎక్లెసియాస్టిక్స్. ప్రసంగి గ్రంథం చివరి అధ్యాయం, ఆ అధ్యాయంలో అంటున్నాడు, నువ్వు ప్రతిదానికి అన్ని చేసేటటువంటిది, నువ్వు చేసే ప్రతిదీ కూడా వ్యర్థమే. ఏం చేస్తున్నామో అదంతా కూడా వ్యర్థమైపోతుంది. ఎప్పుడంటే నువ్వు దేవునికి కృతజ్ఞతగా జీవించకపోతే. ఎందుకు వ్యర్థమవుతుందంటే నువ్వు దేవునికి సమర్పించకపోతే. ఎందుకు వ్యర్థమైపోతుంది అని అంటే దేవుడి నుంచి తీసుకుంటున్నావు కానీ దేవునికి నీవు ఇవ్వలేకపోతుంటున్నావు. తీసుకోవడం చాలా ఈజీ, ఇలా పుచ్చుకున్నట కంటే ఇచ్చుట. మనం తీసుకోవడం చాలా ఈజీ. మనం ఫ్రీగా లభిస్తుంది అంటే వ్యాక్సిన్ ఫ్రీగా ఉంది అంటే లైన్ ఉంటుంది. ఎంత లైన్ ఉంటుందంటే థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఆర్ స్టాండింగ్ ఇన్ క్యూ. ఎక్కడో డబ్బులు చెల్లించి వేయించుకోవాలంటే అక్కడ కొద్ది మంది ఉంటారు. దేవుని సన్నిధిలో ఆ క్యూ అది మన స్వార్థం కొరకు కాదు, ఆత్మీయమైనటువంటి ఎదుగుదల కొరకు ఆసక్తి కలిగి ఉంటాం. దేవుని సన్నిధిలో మనం ఆసక్తి కలిగినటువంటి వారంగా ఉన్నట్లయితే ఎలా ఉంటుంది అని అంటే, చూడండి ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు, నిష్కపటమైన హృదయముతో నువ్వు ఆనందముతోను ఆహారము పుచ్చుకొనిచుండిరి. వారు ఎలా ఆనందిస్తున్నారంటే ఆహారం పంచుకోవటంలో కానీ, ఇచ్చుకోవటంలో కానీ, పుచ్చుకోవటంలో కానీ ఆనందిస్తున్నారు. మరియు ప్రభువు రక్షణ పొందుతున్న వారిని
అనుదినము చేస్తున్నారు. అనుదినము ఒకరితో ఒకరు తీసుకుని వచ్చి బయట నుంచి తీసుకుని వచ్చి ఆ గుంపులో చేస్తున్నారు. అనగా వారిలో ఉన్నటువంటి దేవుని ఎడల వారికి ఉన్నటువంటి ఆ యొక్క కమిట్మెంట్, దేవుని ఎడల వారికి ఉన్నటువంటి ఆ యొక్క భయభక్తి. నా ప్రేమైనటువంటి సంగమా, నా ప్రేమైనటువంటి సహోదరుడా, సహోదరి, మనము కూడా మన కుటుంబాలలో ఆర్థికంగా మనం ఎదగడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. ఆర్థికంతో పాటు ఎడ్యుకేషన్తో ఇచ్చాడు. ఎడ్యుకేషన్తో పాటు నీకు అనేకమైనటువంటి స్కిల్స్ ఇచ్చాడు, టాలెంట్స్ ఇచ్చాడు. మరి ఎలా ఎదుగుచుంటున్నావు అని అంటే అది నీకే తెలియడం లేదు. ఒకనొకప్పుడు నీవు నడవడానికి ఇతరుడు చేయి పట్టుకొని నడిచేవాడు. ఇప్పుడు నీవు యు ఆర్ ఫ్లయింగ్ ఇన్ ద స్కై. ఒకనొకప్పుడు ఇతరుల చేయి పట్టుకొని నడిచి నీవు ఈ దినము ఆకాశంలో ఎగురుతున్నావు అని అంటే అది దేవుడు నీకు ఇచ్చినటువంటి బలం, శారీరక బలం, ఆత్మీయ బలం, మరి ఫిజికలీ స్టామినా అండ్ స్కిల్స్. జ్ఞానం ఇవ్వకపోతే, దేవుడు నీకు అక్షర జ్ఞానం ఇవ్వకపోతే నీవు చదువుల ముందుకు వెళ్ళేవాడువా? దేవుడు ఆ కృప చూపించకపోతే నీవు ఉద్యోగంలో చేయగలిగేవాడువా? దేవుడు ఆ కృప నీ ఎడల, నీ కుటుంబం ఎడల కలిగి ఉండకపోతే ఆర్థికంగా బాధపడేవాడువా? ప్రశ్నించుకోవలసినటువంటి, మనలో మనం పరీక్షించుకోవలసినటువంటి సమయం. ఇక్కడ ఈ అపోస్తల కార్యములు మనం చూసినట్లయితే వారు ఎవరు? శిష్యులు, అపోస్తలుడు ఏం చేస్తుంటున్నారంటే దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తుంటున్నారు. మనం ఇక్కడ చూసుకుంటూ పోతే అదేవిధంగా పైన ఉన్నటువంటి అదే అధ్యాయంలో కొన్ని వచనాలు ముందుకు వెళ్ళిపోతే అక్కడ పేతురు చేసినటువంటి మహత్కార్యాలు మనం చూస్తుంటున్నాం. పేతురు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడును యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుదురు. అనగా పేతురు మరి ఇతర అపోస్తలులు అందరూ కలిసి యేసుక్రీస్తు సత్య మార్గాన్ని ప్రకటిస్తున్నారయ్యా. ఆ సత్య మార్గాన్ని ప్రకటించేటప్పుడు వారు, ఇతరులు, అన్యులు, దేవుడు అంటే తెలియనటువంటి వారు తెలుసుకున్నటువంటి సత్యం, ఆ సత్యములో మునిగి ఆ సత్యము తెలుసుకున్నటువంటి వారు ఆనందంతో నింపబడిన వారై, పరిశుద్ధాత్మతో నింపబడిన వారై ఈ పౌలు అపోస్తలుల యొక్క దగ్గరికి రావటం ఆనందం. అప్పుడు వారికి మీరు బోధిస్తున్నారు. ఎలా బోధిస్తున్నారంటే ఆత్మతో నింపబడినటువంటి వారై పరలోక రాజ్యాన్ని గురించి, దేవుని యొక్క పరిశుద్ధ స్థలములో ఎలా ఉంటుంది, ఆ పరదేశం ఎలా ఉంటుంది అనేటటువంటి విషయాలు తెలియచేయటం వలన వారిలో పరివర్తన వచ్చేసింది. వారు రిఫార్మ్ అయిపోయారు. పాత జీవితాన్ని వదిలేసి కొత్త జీవితంలో ప్రవేశించుకోవడానికి రిఫార్మ్ అయిపోయారు. మన జీవితంలో కూడా మార్టిన్ లూథర్ గారు తీసుకువచ్చినటువంటి, మన ముందు ఇచ్చినటువంటి యొక్క రిఫర్మేషన్ డే మన జీవితానికి ఏ విధమైనటువంటి నీవు ఫామ్ చేసుకుంటున్నావు, ఏ విధమైనటువంటి రీతిలో నువ్వు ఫామ్ చేసుకోవాలని ఆశపడుతుంటున్నావు. ఇక్కడ భక్తుడు ఈరోజు దినం మనం పాడుకున్నటువంటి పాట మాసులమణి గారు చక్కగా పాట పాడాడండి. దేవా జీవితేశ్వర ఎంత చక్కని పాట అంటే, ఈ యొక్క ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు ఇప్పుడు మనం పాడుతున్నటువంటి 376వ కీర్తన అంత చక్కగా ఆయన పాడాడండి. తన అనుభవపూర్వకంగా రచించినటువంటి పాట. ఆ పాటలో లీనమైపోయాడండి. నాకు తెలిసినటువంటి ఆయన తన జీవితాన్ని
ఈ మధ్యనే మరణించాడు, ఈ మధ్యనే మరణించాడు. ఆంధ్ర క్రైస్తవ పుత్రులో మనం ఎల్లప్పుడూ పాడుకుంటూ ఉంటాం, నడిపించున్నావా నడి సంద్రమున దేవా. ఫస్ట్ మొట్టమొదటిగా ఆయన రచించినటువంటి పాట ఎప్పుడంటే నాకు తెలిసి 1967వ సంవత్సరంలో ఆయన పాట రచించాడు, నడిపించున్నావా నడి సంద్రమున దేవా. ఆయన రచించినటువంటి ప్రతి పాట కూడా అందరికీ ఫేమస్, అందరికీ తెలిసినటువంటి పాట. మరి ఇప్పుడు మనం పాడుతున్నటువంటి పాట కూడా ఆయన ఏమంటున్నాడంటే, నాథ ఈదలేను ఈ ప్రవాహము నిదరింగాని కెరటాల దాటిచే నావికారము. నీవు వచ్చి నన్ను ఈ నావను నీ దగ్గరికి తీసుకుని వెళ్ళు. ఎందుకంటే అనేకమైనటువంటి శోధనల చేత, వేదనల చేత, బాధల చేత, బలహీనల చేత విసిగిపోయాను. ఈద లేకుండా నా జీవితాన్ని. స్వామి నీకు ప్రేమకు నే సాక్షి. ఎందుకంటే సగంలో నేను ఒక మంచి ప్రచారకర్తగా, ఒక కాపరిగా ఉన్నాను. సంగమందున పొరుగువారికి సత్య సువార్తని చాటుతుంది దేవా. నీ నామాన్ని నేను పాటించాలి, నీ నామాన్ని నేను వెంబడించాలి, నీ నామములో నేను జీవించాలి అంటే నీ కృపా కనికరములు నాపై మెండుగా ఉంటాయి. ఆ కృపా కనికరములు నేను కలిగి ఉండాలి అంటే నాలో ధారాళమైనటువంటి స్వభావం నేను కలిగి ఉండాలి. యేసయ్య అది ఎప్పుడు మీరు నాకు అనుగ్రహిస్తారయ్యా. ఇక్కడ అపోస్తలుడు తెలియనటువంటి వారు అనేకులు వారేక మనస్కులై ప్రతిదినం దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింట అనేక మనస్కులే దేవాలయంలో కూర్చుంటున్నారు. మనం వారానికి ఒకసారి కూడుకోలేకపోతున్నాం. చాలా బాధాకరమైంది. అనేక మనస్సులై ప్రతి దినము దేవాలయంలో కూడుకునేవారు. ఎవరు వారండి? ఇక్కడ కూడుకునేవారు ఎవరు? అన్యులు, దేవుని ఎరగనటువంటి వారు. వీరు ప్రవక్తలు, ఈ యొక్క అపోస్తలుడు బోధించేటటువంటి బోధనను తెలుసుకోవడానికి ప్రతి దినము ఆలయంలో కూడుకునేవారు. మనం ఆదివారం ఒక ఆదివారం, వారంలో ఒక దినం రావడానికి ఇబ్బంది పడుతున్నాం. మరి గణపతిలో ఏం నేర్చుకున్నామో ఏమో తెలియదు. దేవునికి స్తోత్రం. ప్రతి కుటుంబాన్ని స్వార్థంగా మనం ప్రభువును మన స్వార్థం కొరకు వాడుకుంటున్నాం. మన ఆత్మీయమైనటువంటి జీవితాన్ని కొరకు మాత్రం వాడుకోవటం లేదండి. ఏదో నా కుటుంబం నేను ఆనందంగా ఉండాలి అని మాత్రమే ప్రభువును ప్రార్థిస్తున్నాను. ప్రభు నువ్వు అడిగినా అడగకపోయినా నీకు నీ కుటుంబానికి ఆయన ఎల్లప్పుడూ తోడు ఉంటాడు. కానీ మనస్సు విప్పి నువ్వు ఎప్పుడు ప్రభుత్వం జీవిస్తావో ఆ ఆనందం, నిజమైన ఆనందం నువ్వు రుచి చూస్తావు. యూ మస్ట్ టేస్ట్ యువర్ సెల్ఫ్. ఎప్పుడు నువ్వు ప్రభువుకు పర్మనెంట్గా పవిత్రంగా సమర్పించుకుంటావో ఆ నిజమైనటువంటి రుచి జూటి తేనెల దారాల కంటే ఎక్కువగా మధురంగా ఉన్నటువంటి ఆయన నామాన్ని నువ్వు రుచి చూస్తావు. ఆయన సహవాసంలో ఉండే ఆనందం అలాంటిది. నా ప్రేమైనటువంటి సహోదరి కుమారుడా, కుమార్తె, ఇల్లు కట్టువారు నిరాకరించిన రాయి మూలకు గల రాయి ఆయన. మనం ఇల్లు కట్టాలనుకుంటే ఆ ఇంటిని ప్రతిష్ఠించాలి. ఒక ఇల్లు కట్టుకున్నప్పుడు సరైనటువంటి ఫౌండేషన్ వేయకముందు మనం ప్రార్థన చేయాలి. ఆ ఫౌండేషన్ ప్రార్థన చేయకపోతే, ఆ రాయి వేయకపోతే, ఆ పునాది రాయి యేసయ్య కాకపోతే ఆ ఇల్లు నిలబడడం, వానలు కురిసిన, వరదలు వచ్చిన మనకు తెలుసు. ఒక
నా ప్రేమైనటువంటి క్రీస్తు బిడ్డలారా, మనం క్రీస్తు కుటుంబముగా, క్రీస్తు రాయబారులముగా మనం జీవిస్తున్నాము అంటే ఎంతవరకు మనం ఆయనకు నమ్మకమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నాము. మరి ఒకసారి ఈ యొక్క సువార్త భాగం చూసినట్లయితే ఇక్కడ చదువుకున్నటువంటి సువార్త భాగం మార్కు సువార్త 12వ అధ్యాయం 13 నుంచి 17 వచనాలు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువును శోధించడానికి వచ్చినటువంటి పరిచర్యలను గుర్తించాడు ప్రభు. మనం ప్రభువును శోధించడానికి ఆయన సన్నిధికి వస్తుంటున్నామేమో జాగ్రత్త పడాలి. ప్రభువును శోధించడానికి కాదు, పాస్టర్ను శోధించడానికి కాదు నువ్వు ఆలయానికి రావాల్సింది. ఎవరెవరు ఆలయానికి వస్తుంటున్నారు, ఎంతమంది వస్తుంటున్నారు అని తెలుసుకోవడానికి కాదు నువ్వు ఆలయానికి రావాల్సింది. ఎవరు ఏం మాట్లాడుతుంటున్నారు, ఏం ప్రకటిస్తుంటున్నాడు, ఏం బోధ చేస్తుంటున్నాడు అని తెలుసుకోవడానికి కాదు నువ్వు ఆరాధనకు రావాల్సింది. నీకు నీ దేవునికి నీకున్నటువంటి సంబంధం తెలుసుకోవడానికి ఆరాధనకు రావాలి. మనుషుల కొరకు కాదు ఆలయం. ఆలయం నీకు నీ సృష్టికర్తకు ఉన్నటువంటి సంబంధాన్ని బలపరుచుకోవడానికి నువ్వు ఆలయానికి రావాలి. ఇక్కడ అదే అంటున్నాడు. ఆయన శోధించడానికి వచ్చినటువంటి వారిని ప్రభువు గుర్తించాడు. ప్రభు గుర్తించి ఏమంటున్నాడు, ఎందుకు శోధించున్నారు? ఒక దీనారం నా ఎదుకు తెచ్చి చూపడని వారికి చెప్పాడు. వారు తెచ్చిది ఈ పైరూపము ఎవరిది, పై వ్రాత ఎవరిది అని వారిని అడగగా వారు కైసరిది. ఆ రూపము కైసరిదే, దానిపై వ్రాయబడినటువంటి ఆ యొక్క ముద్ర కూడా కైసరిదే. అయితే అవి కైసరుకు చెల్లించాయి. కైసరిని కైసరుకు చెల్లించు అనగా గవర్నమెంట్ రూల్ చేసేటటువంటి వారి ముద్ర, ఆ ట్యాక్సెస్ ఏమేమి ఉన్నాయో అవి చెల్లించవలసినటువంటి వారికి చెల్లించండి. దేవునికి చెల్లించు. దేవుని ఏంటి ఇక్కడ లెక్క లేదు. మనకు బాగా సపరేట్గా చెప్పాడు దేవుడు. నీ రాబడి అందులో దశమ భాగము నాకు వచ్చిన దాంట్లో సగమే ఆయనకు పోతే, దశమ భాగం పోతే మిగతాది నేనేం తింటాను? ఆ ప్రశ్న మన కుటుంబాలలో మిగిలిపోయింది. అందుకని మనం దేవుని సన్నిధికి ఆఫరింగ్ కూడా 100 రూపాయలు కాదు, 10 రూపాయలే వేసేస్తున్నాం. నా ప్రేమైనటువంటి దేవునికి ఇచ్చే దానిలో మనం ఎంత పిస్తునారితనం చూపిస్తామో దేవుడు మన జీవితాలలో కూడా అంతకంటే ఎక్కువ పిస్తునారితనం కలిగి ఉండడానికి దినాలు వస్తాయి. దేవుడు చూపించాడు. దేవుడు ఎప్పుడు కూడా ఎవరికి వ్యతిరేకి కాదు, ఎప్పుడు కూడా ఎవరిని కూడా ఆయన తృణీకరించాడు. దేవుడు ఎవరిని కూడా దూరం పెట్టాడు. అందరినీ సమానంగా నువ్వు దేవునికి ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన పని మాత్రం జీవించడమే, జీవిస్తూనే ఉంటాడు. కానీ ఆ దినం వచ్చినప్పుడు మీరు చెప్పినటువంటిదిగా ప్రసంగి గ్రంథం ప్రకారం లెక్క చెప్పవలసినటువంటి దినం, ఆ దినం నువ్వు నోట్ చేయవలసినటువంటి అవసరం. ఈ యొక్క రెఫర్మేషన్ డే రోజు మార్టిన్ లూథర్ గారు మనకు ఏం నేర్పిస్తున్నారంటే 4-5 విషయాలు మనం గుర్తు చేసుకోవాలి. గాత్రియా, ఇట్ ఈస్ ద లాటిన్ లాంగ్వేజ్. గాత్రియా అంటే గ్రీస్. గ్రాతియా అంటే గ్రేస్. దేవుని కృప మనకెంతో అవసరం. మార్టిన్ లూథర్ గారు బయట తీసుకొచ్చినటువంటి ఆ యొక్క బైబిల్ నుంచి మనం ఈ విధమైనటువంటి ఆ క్రియలు కలిగి ఉన్నప్పుడు, దీవెనలు కలిగి ఉన్నప్పుడు ఏ దేవునిలో ఎదగడానికి అవకాశం ఉంటుంది. గ్రాతియా, ఫీలింగ్ అంటే ఫెయిత్, డిస్ట్రస్ట్ అంటే క్రిస్టస్ అంటే రెండవది థియోఫిలా అంటే గ్లోరీ ఆఫ్ గాడ్. glory of God and scripture, Bible. ఈ 5 విషయాలు మనం కట్టుబడి జీవిస్తే మన జీవితంలో రిఫర్మేషన్ మనం మళ్ళీ క్రీస్తుకు దగ్గరగా ఫామ్ చేసుకోవడానికి
ఈ యొక్క రెఫర్మేషన్ డే ఉపయోగపడుతుంది. దేవుడు ఆ కృప, కనికరములు, విశ్వాసము మనకందరికీ దయచేసి మన ద్వారా, మన కుటుంబాల ద్వారా ఎంత మహిమలు పొందుదని ప్రార్థించుకుంటాం. దేవుడు మనందరినీ దీవించుకుంటాం. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. ఆమేన్. అందరం మోకరించి ఒక నిమిషములు ప్రార్థనలో గడుపుదాం. దాని తర్వాత పాట పాడుతూ కానుకలు పోగు చేసుకుని సెలవు తీసుకుని వెళ్తాం. వాళ్ళు మంచి 10 నిమిషములు మౌనముగా ప్రభు సన్నిధిలో దినం చెప్పబడినటువంటి ఒక వాక్యం మనకందరికీ ఆశీర్వాదకరంగా మలుచుమని ప్రభువుని ప్రార్థించుకున్నాం. మరి దేవుడు ప్రతి కుటుంబంలో తన ప్రశస్తమైనటువంటి మహిమ, తన సహవాసం, వాక్యం, అనుగ్రహం ఎల్లప్పుడూ ప్రతి ఒక్కరిపై ఉంచి నడిపించాలని ప్రార్థిస్తున్నామండి. మనుషులు చూడాలని కాదు మనం ప్రార్థన చేయవలసింది. ఎవరి కొరకు మనం ప్రభు సన్నిధికి రావాల్సినటువంటి అవసరం అస్సలు లేదు. ఒకరు చెప్పినందువలన, ఒకరు చెప్పకపోయినందువలన ఏదైనా రాకుండా ఆగవు. కాబట్టి నా ప్రియమైనటువంటి సంగమ స్నేహితుడా, మనుషులను లెక్క పెట్టకుండా, వారి మాటలు అస్సలు కాన్సన్ట్రేషన్ చేయకుండా క్రీస్తునందు కాన్సన్ట్రేషన్ చేసినట్లయితే మీ ముందున్నటువంటి జీవితం ఫలవరితంగా ఉండడానికి అవకాశం ఉంది. ఆకాశపు గౌరవం వ్యక్తి ప్రతి ఒక్కరిపై, ప్రతి కుటుంబంపై అనేకమైనటువంటి శోధనలు, బాధలు, బలహీనతలు, దుఃఖకరమైనటువంటి పరిస్థితులలో ఉన్నటువంటి కుటుంబాలను బయటికి తీసుకురమని ప్రభువును ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకంగా చర్చ్ ఆఫ్ నార్త్ ఇండియా జ్ఞాపకం చేసుకుందాం. కుమారుడు ఆయనతో పనిచేస్తున్నటువంటి సీనియర్ ఆఫీస్ బేరర్స్ సరైనటువంటి మార్గదర్శకంలో ఆయా డయాసిస్లను నడిపించటకు వారికి కృపదక్షిణని, ప్రతి డయాసిస్లో చేసే వాక్య పరిచర్యలలో ఆయా డయాసిస్ల అధికారులు, బిషప్ గారికి, వారి టీముకులు ఆత్మీయమైనటువంటి వెలుగు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకముగా మన డయాసిస్, మన బిషప్ ఆఫీస్ బేరర్స్, మరి డయాసిస్లో పనిచేస్తున్నటువంటి సంఘాలు, పాస్టర్స్, వారి కుటుంబాలు ఇక పెండమిక్ వలన ఆర్థికంగా ఎంతో వెనుకబడి ఉంటున్నాయి. ఆర్థిక వనరులు చేకూర్చుకున్నటకు ప్రతి సంఘానికి సహాయం చేయమని ప్రభువును ప్రార్థించుకుందాం. ప్రతి సంఘంలోని ప్రతి కుటుంబానికి వారి ఆర్థిక వనరులు మెరుగుపడినట్లయితే వారు ధారాళంగా ఇవ్వగలిగినటువంటిది ప్రభువుకు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అవును ప్రభువా, వారిని ఆదరించమని ప్రార్థించుకుందాం. ప్రత్యేకంగా బాంబే తెలుగు సంఘాన్ని, వృద్ధులను, వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న వారిని, శారీరక బలహీనతలు, రుగ్మతలు, ఇంకా రకరకాలైనటువంటి బలహీనతల చేత బాధపడుతున్న వారిని, యవనస్తులు,
వివాహములకు సిద్ధపడుతున్నటువంటి వారు, ప్రయత్నాలు చేసేవారు, వారికి సరైనటువంటి సూటబుల్ వ్యక్తి అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, వారి ప్రయత్నాలలో వారి సఫలీకృతం కావాలని, ఇంకా ఉద్యోగాల ప్రయత్నాలలో ఉన్నటువంటి యవనస్తులు ఉద్యోగాలలో సక్సెస్ కావాలని, ఇంకా ఆర్థికంగా వెనుకబడినటువంటి వారు బలపరుచుకొని వారి ఆర్థిక వనరులు మెరుగుపరుచుకున్నట్టు కృపదయచేయడం ప్రార్థిస్తున్నాం. విద్యార్థులు కొంతవరకు ఫిజికల్గా వెళ్ళడానికి అలౌ చేసి ఉంటున్నారు. మరి ఈ రేస్లో ఏ విధమైనటువంటి సమస్యలకు లోను కాకుండా బిడ్డలను కాపాడమని, ఉపాధ్యాయులను కాపాడమని ప్రభువును ప్రార్థిస్తున్నాం. వచ్చే అకాడమిక్ ఇయర్లో అన్ని విషయాలలో నార్మల్ అయి ప్రతి కేజీ నుంచి పీజీ వరకు ప్రతి క్లాస్ కూడా, ప్రతి స్టూడెంట్ కూడా ఫిజికల్గా హాజరు కావడానికి మార్గం సరళం చేయమని ప్రభువును ప్రార్థిస్తున్నాం. కృపా సత్య సంపూర్ణమైన మా కృప మరొకసారి వందనములు స్థుతులు సమర్పించుకుంటూ బాధలలో, వేదనలో, శోధనలో, దుఃఖములో మా ప్రభువా మనసు నందు వెలిగి విస్తారినటువంటి కుటుంబాలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరికొన్ని కుటుంబాలు ప్రభువా ప్రియులను కోల్పోయి ఉంటున్నారు. ఆ యొక్క బాధల నుంచి, దుఃఖ సముద్రంలో నుంచి బయటకు తీసుకురామని కూడా ప్రార్థిస్తుంటున్నాం. మరి ప్రత్యేకంగా మా బాంబే తెలుగు సంఘంలోని ప్రతి కుటుంబాన్ని పేరును ఆస్వాదించండి. వారిలో ప్రభువా కొత్త వెలుగు దయచేయండి, కొత్త మార్పు దయచేయండి, కొత్త రకంగా జీవించడానికి వారికి నేర్పించమని ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఈ అశాశ్వతమైనటువంటి జీవితంలో శాశ్వతమైనటువంటి మీ కృపకు మాత్రమే మేము పాత్రలుగా ఉండడం అవసరమని వారు తెలుసుకున్నటకు సహాయం చేయండి. ఎందుకంటే మీరే సత్య మార్గము, సత్యమును, మార్గమును, జీవమునై ఉంటున్నారనేటటువంటి విషయాలు చక్కగా తెలుసుకున్నటువంటి మేము వాటిని పాటించడానికి, పరిశుద్ధ దినాన్ని పరిశుద్ధంగా మేము ఆచరించడానికి, ఆరాధనకు నడిపింపబడడానికి సహాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాం. ఆన్లైన్లో ఆరాధనలు జరుపుకోవడం ఎంతో ఆశీర్వాదకరమే, కానీ ప్రభువును డైరెక్ట్గా పర్సనల్గా మాట్లాడుకోవడం, ఆయన సన్నిధిలో కూడి ఆరాధించడంలో ఉన్నటువంటి ఆనందం మరికొంత మధురంగా ఉంటుంది అనేటటువంటి సత్యం వారు తెలుసుకోవడానికి కృప చూపించండి అయ్యా. ఈ దినం విన్నటువంటి వాక్యం, ఈ యొక్క రెఫర్మేషన్ డే మీరు మా ముందు వచ్చినటువంటి ఈ యొక్క కృప, విశ్వాసము, క్రీస్తు మహిమ, వాక్యము అనేటటువంటి విషయాలు మా జీవితాలలో ఎప్పుడప్పుడు మేము కలిగి ఉండడానికి కృప చూపించండి. యేసురాజా, ఈ దినమంతటిని ప్రేమకు సమర్పించుకుంటున్నాం. ఈ వాక్యము, ఈ దినం విన్నటువంటి వాక్యము పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. దేవునికి ఇవ్వాలి, కైసరుకును దేవునికి సమర్పించడానికి మేము నేర్చుకున్నాం. ఆ విషయాలలో మమ్మల్ని మేము పరీక్షించుకుంటూ మీకు కృతజ్ఞతగా జీవించడానికి కృప దయచేయమని, ఘనత, మహిమ, ప్రభావమును మీరు పొందుకోమని మా రక్షకుడైన యేసు పరిశుద్ధ నామమున అడుగుచుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరం లేచి ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుంచి కీర్తన 474వ కీర్తన, యేసుని కొరకై పునర్జీవించదా. మొదటి 2 వచనాలు, 6, 7 వచనాలు మాత్రం.